లేదా అమ్మ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? అది ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపలా, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా, లేదా ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా? రెండు. అది మైండ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది చూడమ్మా. ఫస్ట్ ఇయర్ నువ్వు ఏం చేయాలి? 5% ఇంట్రెస్ట్ పే చేయాలి. దేని మీద? రైట్. సింపుల్ కాంపౌండ్ సెపరేట్ సెపరేట్ రాద్దాం. ఓకే, మా ఫస్ట్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ రాస్తున్నా. ఓకే, మా ఫస్ట్ ఇయర్ కి 5% పే చేయాలి. దేని మీద? 8,000 మీద. సో 1% 80 కాబట్టి 5% 580 400. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ 400. సెకండ్ ఇయర్కి వెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్ లో మాత్రం కూడా 400, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఈ 400 ఇవ్వాలి. అది సరిపోతుంది. దాని మీద మళ్ళీ 5% ఇవ్వాలా? 5% ఇవ్వాలి. 10% 40 కాబట్టి 5% 20. ఫైన్. అంటే మొత్తం ఎంత ఇవ్వాలమ్మా? నేను ఎవరిని తిట్టట్లేదు. 420. నేను ఎవరో 420 అని తిట్టాను అనుకోమాకండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఇయర్ అనుకోమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎటువంటి చేంజ్ లేదు, 400 అలాగే ఇవ్వాలి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈ 420 ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ 5% ఇవ్వాలి. 10% 42. ఓకే, 5% దాంట్లో హాఫ్ కాబట్టి 21. అవునా? ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏం లేదు చూడండి. ఇది 400, ఇది 420, అంటే డిఫరెన్స్ 20 వచ్చింది. ప్లస్ ఇది 400, ఇది 420 ప్లస్ 21 అంటే 441. అవునా కాదా? అంటే ఎంత డిఫరెన్స్? ఓకే, 41 ఉంది. అవునా కాదా? 20 ప్లస్ 41 అంటే ఎంత? 61. సో ఇప్పుడు చెప్పండి, ఫార్ములానే వాడాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. బట్ ఫార్ములా అనేది కొన్ని స్టాండర్డ్ కేసెస్ లో వాడుకోవడమే బెటర్ ఆప్షన్. ఓకేనా?